సమ్మర్ వచ్చిందంటే చాలు మన దగ్గరున్న ఎన్ని డ్రెస్సెస్ కానివ్వండి, ఎన్ని శారీస్ అయినా కానివ్వండి, అవన్నీ పక్కన పెట్టేసి మనం అయితే కాటన్ శారీస్, కాటన్ డ్రెస్సుల్లోకి అయితే వచ్చేస్తాం కదా. అవి ఈ బ్యూటిఫుల్ కాటన్ వేర్ అండి. ఇవన్నీ కూడా నేను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను. ఫస్ట్ థింక్ వచ్చి శారీ ప్లెయినేనండి, కానీ శారీ వచ్చి చాలా చాలా బాగుంది. శారీ అంతా కూడా 5.5 మీటర్స్ అయితే వస్తుంది. మనకి కింద పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలా కుచ్చిళ్ళు అనేవి ప్రొవైడ్ చేశాడండి. శారీ అంతా కూడా చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్. ది మస్ట్ బ్యూటిఫుల్ శారీ అనమాట. దీని పిక్ అనేది నేను పక్కన షేర్ చేస్తాను, చూసేసేయండి. ఈ శారీ లింక్ కోసం అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్లోకి వచ్చేటప్పటికి శారీ వచ్చేటప్పటికి లైట్ పింక్ కలర్ అనమాట. అంటే బేబీ పింక్ అంటాం కదా, అలా ఈ బేబీ పింక్ మీద మనకి డార్క్ పింక్ హార్ట్ సింబల్స్ అయితే ఇచ్చేసాడు. శారీ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. కింద మనకి ఇలా పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలా కుచ్చిళ్ళు అనేవి ఇచ్చేసాడు. శారీ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్ అండి, చాలా నీట్గా ఉంది అండ్ చాలా ఎలిగెంట్ లుక్లో అయితే ఉంటుంది. ఎక్కడికైనా సరే ఈ శారీ అయితే మనం కట్టుకొని వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న పార్టీస్ కూడా ఈ శారీ అనేది చాలా చాలా బాగుంటుంది. కాటన్ వేర్ అయినా కూడా మనకి ముడుచుకుపోవడం అలాంటివి ఏం లేకుండా సాఫ్ట్గా అయితే ఉందండి. శారీ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ అనేది ఇచ్చేసాడు. శారీ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఇది నా ఫేవరెట్ అయిపోయిందండి. ఎందుకంటారేమో లైట్ క్రీమ్ కలర్ ఇది. ఈ క్రీమ్ మీద మనకి ఇలా రెడ్ అండ్ బ్లాక్తో ఇలా కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చేసాడు. శారీ అయితే సూపర్ అనమాట. ఇది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు అండ్ చాలా లైట్ వెయిట్ అండి. మనం ఏమైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివి ఏమైనా కనుకుంటే ఈ శారీ మనం కట్టుకొని వెళ్ళిపోతే చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మనకి ఇలా చిన్న చిన్న కుర్చీలు అనేవి ఇచ్చేసాడండి. పళ్ళుకి వచ్చేటప్పటికి శారీ అయితే చాలా బాగుంది. 5.5 మీటర్స్ అయితే ఉందండి. ఇది పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇలా కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చేస్తాడు. బార్డర్ వచ్చేటప్పటికి మనకి చిన్ని చిన్ని రామచిలుకలను అయితే ఇచ్చేసాడండి. ఇలా రెడ్ అండ్ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇదైతే ఇచ్చేసాడు. ఇది మస్ట్ చాలా చాలా బాగుందన్నమాట. ఈ శారీ వచ్చేటప్పటికి నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. దీని పిక్ అనేది నేను పక్కన షేర్ చేస్తాను, చూసేసేయండి. ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అండి. ఎందుకంటే సమ్మర్లో లైట్ కలర్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ మనం సన్కి కూడా ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఇవి మనని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. డార్క్ కలర్స్ అనేటప్పటికీ మనం సన్కి ఈజీగా రిఫ్లెక్ట్ అయిపోతాము. దానివల్ల మనం బ్లాక్ ట్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను లైట్ కలర్స్ అనేవి ప్రిఫర్ చేశాను. మీరు కూడా మస్ట్ ట్రై చేసి చూడండి. ఇది వచ్చేటప్పటికి శారీ చాలా ఎలిగెంట్ లుక్లో ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది అండ్ వైట్ మీద మనకి ఎల్లో ఫ్లవర్స్ అని వచ్చేసినాయి, పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు. పెద్ద ఫ్లవర్స్ చిన్నపిల్లలు కట్టుకోకూడదు అలా ఏమి ఉండదు. శారీ అయితే చాలా బాగుంది. చూడండి శారీ మనకి ఎల్లో మీద అక్కడక్కడ ఆరెంజ్ కలర్తో చిన్ని ఫ్లవర్కి మధ్యన చిన్న బీట్ లాగా అయితే ఇచ్చేసాడు. శారీ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి 5.5 మీటర్స్ అయితే ఉందండి. మనకి కింద బార్డర్ అనేది కూడా చాలా నీట్గా సింపుల్గా వైటే ఇచ్చేసాడు. మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నిటికీ కూడా ఇలా కుచ్చిళ్ళు అనేవి ఉన్నాయండి. ఈ శారీ కూడా ఎల్లోతో అయితే ఇలా చిన్న చిన్ని కుచ్చిళ్ళు అనేవి ఇచ్చేసాడు. చాలా బాగుందండి శారీ అనేది. దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ ఇలా ఎల్లో ప్లెయిన్ ఎల్లో ఇచ్చేసాడు. శారీ అనేది చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి 80 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఎల్లో లైట్ ఎల్లో మీద మనకి అక్కడక్కడ కూడా ఆరెంజ్ అండ్ రెడ్ అలా ఎల్లోతో అయితే జస్ట్ అలా డాట్స్ చేస్తాడు. శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది. 5.5 మీటర్స్ అయితే శారీ ఉందండి. చాలా నీట్గా ఉంది, చాలా ఎలిగెంట్ లుక్లో ఉంది. దీని పిక్ అనేది నేను పక్కన షేర్ చేస్తాను, చూసేసేయండి. చాలా చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి. శారీ అంతా ఇలా ప్లెయిన్ అనేది ఇచ్చేసాడు. మనకి బార్డర్ వచ్చేటప్పటికి కట్ వర్క్ అండి. శారీ అంతా కూడా బార్డర్ అనేది ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసాడు. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి వైట్ మీద రెడ్ అండ్ బ్లాక్తో అయితే ఇలా జిగ్జాగ్ ప్రింట్ అనమాట అండి. శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా అయితే ఇచ్చేసింది. బార్డర్ వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్లో అయితే బార్డర్ అనేది ఇలా ప్రిపేర్ చేసేసాడు. శారీ అంతా కూడా ఫుల్ కాటన్ అండి. శారీ వచ్చేటప్పటికి 5.5 మీటర్స్ అయితే ఉంటుందండి. ఆ బార్డర్ వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి కాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి చిన్న బార్డర్ మనకి నడుం దగ్గర కట్టుకునేలాగా చిన్న బార్డర్ అనేది ఇచ్చేసాడు. శారీ అంతా కూడా చాలా ఎలిగెంట్ లుక్లో చాలా నీట్గా చాలా సింపుల్గా అయితే ఉంది. ఎలాంటి అకేషన్కి అయినా సరే ఇలాంటి శారీస్ మనం ప్రిఫర్ అయితే చేసేయచ్చు. చాలా చాలా బాగుందండి. మనకి పళ్ళు సెక్షన్ వచ్చేటప్పటికి నీట్గా స్ట్రైట్ లైన్స్తో అయితే పళ్ళు అనేది ఇచ్చేసాడండి. ఇలా వస్తుంది. మనకి కింద అన్నిటికీ కూడా ఇలా కుర్చీలు అనేది ప్రొవైడ్ చేశాడని చెప్పాను కదా, ఇలా కుర్చీలు అనేది ఇచ్చేసాడు. శారీ అయితే చాలా బాగుంటుంది. ఏ అకేషన్ పరంగా అయినా శారీ కట్టుకొని వెళ్ళచ్చు. ఈ శారీ పిక్ అనేది నేను పక్కన షేర్ చేస్తాను, చూసేసేయండి. వీటి బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ అనేది ఇచ్చేసాడండి. కానీ మనం వేరే బ్లౌజ్తో కనుక పేర్ చేస్తే శారీ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. శారీ అనేది చాలా బాగుంటాయి. ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.